హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్షు డైరీస్. ఈరోజు రెసిపీ ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదా. అప్పడాలను చూడంగానే సాంబార్ అండి. అమ్మి అమ్మి సాంబార్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఈ స్టైల్లోనే చేయండి, మార్చి మార్చి చేస్తే అంత టేస్ట్ అనిపించదు. సో నేను 200 గ్రామ్స్ తీసుకున్నానండి కందిపప్పు. నీట్గా వాష్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టేద్దాం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు. చూసారా, అండ్ పప్పు ఇలా అయిపోయింది. చక్కగా నేను స్మాష్ చేసేసుకుని ఒక గిన్నెలో తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి, కొంచెం పచ్చి కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు అండ్ ఆల్ వెజిటబుల్స్ అండి. సాంబార్లోకి వేసుకునేవి మీకు తెలుసు కదా. ఇట్లా ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ధనియాల పొడి, సాంబార్ పౌడర్, వంకాయ. ఇది నేను వేసి ముందు కట్ చేస్తానండి, లేకపోతే కారం వస్తుంది కదా, చేదుగా ఉన్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ సాంబార్ ప్రిపరేషన్ కోసం గిన్నె పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్లో ముక్కలు కొంచెం ఫ్రై చేసుకోవాలి, అలా అని మరీ మెత్తగా అయ్యేటట్టు కాదు. కొంచెం జస్ట్ ఒక 2 మినిట్స్ అలా పెడితే, ఫుల్గానే పెట్టండి, సిమ్లో వద్దు. నెక్స్ట్ టమాటాలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఒకసారి మూత పెడితే ఆవిరికి అవన్నీ మంచిగా ఒకసారి అలా కుక్ అవుతాయి, పచ్చి వాసనలు పోతాయి మెయిన్. సో చూసారా, జస్ట్ ఎక్కువసేపు ఏమి ఉడికించక్కర్లేదు. ఇప్పుడు కచ్చా పచ్చా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కచ్చా పచ్చానే చేసుకోవాలండి, మరీ పేస్ట్ లాగా వద్దు, సాంబార్ కదా. ఆ ఫ్లేవర్ మీరు ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. సో ఒకసారి చూసారా, మూత పెట్టి తీసిన తర్వాత మంచి కుక్ అయిపోయింది. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. అండ్ సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం ఆల్సో టేస్ట్కి సరిపడా. ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి మీరు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూసారా, అవన్నీ మిక్స్ చేసి మూత పెట్టేద్దాం ఒక 5 మినిట్స్. అండ్ 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆ వెజిటబుల్స్ అన్ని సైజ్ తగ్గాయి కదా ఉడికి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ మీకు ఎంత సాంబార్ కావాలో దానికి తగినట్టే యాడ్ చేసుకోండి. నేనైతే ఫుల్గా పెట్టేసాను చూడండి. ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత కందిపప్పు వేసుకుంటున్నాను చూడండి. కందిపప్పు వేసుకున్నాక మొత్తం పైకి వచ్చేసింది కదా, అది కొంచెం ఒక అంగుళం అంటారు కదా అంత మరగాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. మంచిగా మరగనివ్వండి. ఒకసారి మిక్స్ చేసుకొని, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్స్తోనే చేయండి. చూసారా, మరుగుతుంది కదా, చాలా సైజు తగ్గింది కదా. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసం తీసి ఆ రసం వేసానండి, గుర్తుపెట్టుకోండి. పప్పు మరిగిన తర్వాత చింతపండు రసం వేయాలి. ఇప్పుడు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసం వేసిన వెంటనే. నెక్స్ట్ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో చూసారా, సాంబార్ పొడి, ధనియాల పొడి, చింతపండు రసం 3 యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి ఫుల్గా మరగనిచ్చేయాలండి. బాగా మరిగిపోవాలి, అప్పుడైతేనే మనకు సాంబార్ టేస్ట్ ఉంటుంది. సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఒక 10 మినిట్స్లో దించేస్తాం అనగా యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి. చూసారా, మంచిగా మరుగుతుంది కదా. నెక్స్ట్ కొంచెం బెల్లం. అప్పుడు సాంబార్ టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందామండి. సాంబార్కి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వెల్లుల్లి వేసుకున్నామండి. నెక్స్ట్ పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర వేస్తే పోపులో చాలా బాగుంటుందండి, అరోమా చాలా బాగుంటుంది. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత సాంబార్లో వేసేసుకోవటమే. చూసారా, నేను సాంబార్ ఎంత ఫుల్గా పెట్టాను, అది ఎంతవరకు వచ్చింది అంత మరిగిందండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చిక్కగా కూడా ఉంటుంది. మనం డిష్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ అది వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే పోపు ఫ్లేవర్ అంతా పడుతుంది. సో డిష్ అవుట్ చేసిన తర్వాత చూడండి, ఈ సాంబార్కి అప్పడాల కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తింటే. అండ్ దానికి పొటాటో ఫ్రై, వంకాయ కర్రీ అయినా చాలా బాగుంటుంది. ఏదైనా సరే సాంబార్తో పాటు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.